ఛానల్. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది, మన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి విజయవాడ గాని, మచిలీపట్నంలోనే ఇక్కడ జరుగుద్ది. ఒంగోలోళ్ళకేమో జిల్లాలో. ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్ 7:00కంటే అప్పటికప్పుడు బైక్ మీద బయలుదేరుతా ఉంటారు. ఈ మంచులో ఎళ్ళమాకండి. మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నాను. కావాలంటే బస్సులో ఎళ్ళండి. ఈవెంట్‌కి ఏం ఇబ్బంది లేదు. కానీ లేకపోతే ఒక నైట్ ఎళ్లి అక్కడ స్టే చేసి మార్నింగ్ ఎళ్ళండి తప్ప బైక్ మీద మటుకు ఎళ్ళొద్దు. మీరు ఎలాగెళ్ళాలి, ఏంటి అనే దాని గురించి కాదు ఈ వీడియో. మీ మైండ్ సెట్ ఎలాగుండాలి? ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు మీ మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోతే మీరక్కడ ఈవెంట్ కొట్టలేరు. మీరు ఎంత ప్రాక్టీస్ అయినా చేయండి. ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నేను టోర్నమెంట్‌కెళ్తాను. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం మేము. ఇక్కడ ప్రాక్టీస్ చేసి మనం టోర్నమెంట్‌కెళ్ళిన తర్వాత సేమ్ ఇదే గేమ్ అక్కడ ఆడలేం. ఎందుకనంటే ఎదుటోళ్ళ గేమ్ చూడంగానే మనకు భయమేస్తది. అమ్మా! చాలా ఇంత బాగా ఆడుతున్నారేంటి అని. అలాగే మీరు ఎలాగుండాలి లోపల, మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి మీ మైండ్ సెట్ ఎలాగుండాలి, ఎలాగుంటే ఎలా కొడతారు అన్న దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ ఎంటర్ అవుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరే మీకు సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడ అయిపోద్ది. మీలో ఉన్న ఓపిక నశించిపోతూ ఉంటుంది. అందరూ వెరిఫికేషన్ అయ్యి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి. అక్కడ వెరిఫికేషన్ జరిగి లోపలికి వెళ్ళగానే మీ గ్రూపులుగా విడదీస్తారు మిమ్మల్ని. మీది 7వ గ్రూపో, 8వ గ్రూప్ అయితే ఫస్ట్, సెకండ్ గ్రూపులు వదులుతారు. 100 వదులుతారు. వదలంగానే ఆళ్ళల్లో ఒక 8 మందిని వదిలితే 8 మందిలో ఒకళ్ళిద్దరే పాస్ అవుతారు. అమ్మా! ఒకళ్ళిద్దరే పాస్ అయ్యారు, మనం పరిగెత్తగలమా అనే ఆలోచన మీలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అమ్మ! ఆళ్ళే పరిగెత్తలేకపోతున్నారు, మనం పరిగెత్తగలమా? ఏ విధంగా పరిగెత్తగలం అన్న థాట్ అనేది మీలోకి వస్తే ఆటోమేటిక్‌గా మీలో డిప్రెషన్ అనేది వచ్చేస్తది. ఏం పరిగెడతాం, ఇంక అయిపోయిందిలే, ఇంకెళ్ళిపోదాం. అప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరు పరిగెత్తేది ఆళ్ళదే. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసాం. మన వంతు మనం అక్కడికెళ్ళి కృషి చేయాలి తప్ప ఆడిని చూసి మనం భయపడకూడదు. అక్కడ భయపడటం అంటే పట్టమే. ఇంకా వెనక్కి తిరిగి రాటాలుండవు. మీరు ఒకటే ఎదుటోడిని చూస్తున్నారంటే ఎట్టా పరిగెడుతున్నారు, ఏంటి అంతవరకే చూడండి. ఆళ్ళది మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్‌గా మీకు భయమేసేస్తది. భయమేసేసి మీరు పరిగెత్తేది కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతారు. 1600 టపమని కింద పడిపోతారు. అమ్మా! ఆళ్ళే పరిగెత్తలేకపోతున్నారు, మనం సేమ్ ఇదే 100కి 1600 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆ 2 మీరు ఎప్పుడైతే ఎదుటోళ్ళని మీరు చూస్తారో మీరు ఆటోమేటిక్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఒకటే డిప్రెషన్‌లోకి మటుకు వెళ్ళొద్దు. అక్కడికి చూసిన వాతావరణం మేము డిప్రెషన్‌లోకి వెళ్ళలేదు. ఓకే, మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళడం మంచిదే. పర్ఫెక్ట్‌గా ఉన్నారా? మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా ఉందా? నేను చేయగలనన్న కాన్ఫిడెంట్‌తో మీరున్నారా? అక్కడికి వెళ్ళంగానే మీకు ఆ కాన్ఫిడెన్స్ మిస్ అయిపోద్ది. మిస్ అయిపోగానే ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేస్తారు? ఏం చేయలేరు అక్కడ. అక్కడికి వెళ్ళంగానే ట్రాక్ మీద నుంచోగానే మనకు అదో రకమైన టెన్షన్ ఫీలింగ్ వస్తది. అమ్మా! ఏంటి ఇప్పుడు పరిగెత్తగలమా, పరిగెత్తలేమా? మనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, ఇప్పుడు దీని మీద బేస్ అయ్యి ఇంట్లో వాళ్ళందరూ ఆధారపడ్డారనుకోండి, ఇది రాకపోతే నాకు లైఫ్ లేదు. నిన్నే ఒక అతను పాపం కుర్రోడు చనిపోయాడు. చాలా బాధాకరం అది. అతనికి 25 సంవత్సరాలు. చాలా బాగా పరిగెత్తేవాడంట. మూడో రౌండ్ ఏసాడు. 4గో రౌండ్ ఎయంగానే ఆటోమేటిక్‌గా స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడు. అందరికి అలా రాదు. కానీ ఎందుకంటే అతనికి దగ్గర దగ్గర ఒక 4, 5 డేస్ నుంచి ఫీవరు. దాంట్లో వచ్చేసాడు. కొంచెం డేట్ చేంజ్ చేసుకోవచ్చు కదా! ఇట్లాగా ఈ వీడియోలు ఇయన్నీ చూడటం వల్ల కొంచెం ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అయ్యాం మనం, నెక్స్ట్ డేకి రావచ్చనమాట అని ఒక ఆలోచన వస్తది. ఇయన్నీ కూడా మీకు చేసేది మీకు యూజ్ అవుద్ది. దీనివల్ల ఎవరికేమి రాదు. ఒక 10 నిమిషాలు మీరు ఈ వీడియో చూసారనుకోండి, మీరక్కడికెళ్ళిన తర్వాత నేను చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ అన్నా మీరు క్యాచ్ చేసి, అరే! చూసి మనం ఆళ్ళు 100 అరే! ఏమో ఆళ్ళే ఎళ్ళిపోతున్నారు, మనమేం ఏస్తాం అన్న మైండ్ సెట్‌లోకి మీకు రాంగానే ఈ వీడియోలో చిన్న థాట్ వస్తది. ఆళ్ళ రన్నింగ్ వేరు, మన రన్నింగ్ వేరు. మనది మనమే చేయాలి, ఆళ్ళే చేస్తారు. ఆళ్ళ స్టామినా అంతే, మనమేం చేస్తాం? మనం పర్ఫార్మెన్స్ చేసి ఎళ్ళిపోదాం అన్న ఒక్క థాట్ నేను చెప్పింది మీ మనసులోకొస్తే మీరు సెలెక్ట్ అవుతారు. ఇది పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. కానీ కొంతమంది స్వార్థంగా, ఆళ్ళ స్వార్థానికి మనల్ని డిప్రెస్ చేస్తా ఉంటారు. అరే! అవ్వదురా, నాదే అవ్వలేదంటే నీదేమైద్ది? అంతా స్వార్థమేనండి ఇక్కడ. ఎక్కడా గూడా ఏమీ ఉండదు. అంతా స్వార్థంతోనే నడుస్తుంది. ఆ స్వార్థాన్ని మీరెప్పుడైతే ఇచ్చేసి అక్కడికెళ్ళి ఈవెంట్‌లో మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటారో ప్రతి ఒక్కటి ఈజీగా అయిపోతుంది. మీకేదన్నా దానికి సంబంధం లేకోకుండా మీకేదన్నా పర్సనల్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి కాల్ పెయిన్స్ గాని, లెగ్ పెయిన్స్ గాని ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా నేను రిప్లై ఇస్తాను. దానికి సంబంధించి నేను సొల్యూషన్ చెప్తాను. ఇదే కాకోకుండా నెక్స్ట్ నుంచి ఈ వీడియోస్ అయిన దగ్గర నుంచి క్వాలిఫై అవ్వనోళ్ళు ఉన్నారు కదా, క్వాలిఫై అవ్వనోళ్ళ కోసం నేను వీడియోలు చేస్తాను. ఎందుకనంటే వాళ్ళు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు. మీరు ఎంప్లాయీస్ అయ్యి ఎంతైతే సంపాదిస్తారో వాళ్ళకన్నా మీకన్నా ఎక్కువ సంపాదించే మార్గాలు నేను వాళ్ళకి చెప్తాను. అది ఎలా ఏంటనేది నేను ఇప్పుడు చెప్పను. ఎందుకనంటే ఈ వీడియో ఓన్లీ కూడా ఇప్పుడు ఈవెంట్లకు వెళ్ళే వాళ్ళ కోసమే. ఈవెంట్లు అందరూ సెలెక్ట్ అవ్వాలన్న నా ఆశ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చేస్తాను. థ్యాంక్ యూ.